ఓం నమో వెంకటేశాయ. ఎన్నో కోట్ల మంది ఈవేళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నారు. అది ఎప్పటి నుండి? వ్యాస మహర్షి దగ్గర నుండి అలా పారాయణం చేయబడుతూ వస్తూనే ఉంది. ఈ నిరంతర ప్రవాహాన్ని ఆపకుండా ఇంకా కొనసాగుతూనే ఉండాలని ఆ మహానుభావుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆజ్ఞాపించాడు. కాబట్టే ఆ మహానుభావుని ఆజ్ఞకి అనుగుణంగా ఆ అనుగ్రహాన్ని పొందినట్లుగా మేము భావిస్తూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్దోషంగా, తప్పులు ఏమాత్రమూ లేకుండా అర్థవంతంగా, అర్థం అయ్యేటటువంటి తీరుగా పారాయణం చేయడం కోసమని ఇదిగో యథాశక్తి ఇక్కడ పారాయణ ప్రారంభాన్ని చేయడానికి కూర్చున్నాం. ఎక్కడైనా ఒక స్తోత్రాన్ని పారాయణం చేయాలి అంటే ఎవరిని గురించి పారాయణం చేస్తున్నామో ఆ రూపాన్ని ధ్యానించాలి, కళ్ళలో చూసుకోవాలి. ఆ చూసిన రూపాన్ని బుద్ధిలో అలా నిలవ ఉంచుకోవాలి అని శాస్త్ర సంప్రదాయం. ఆ సూత్రానికి అనుగుణంగా ఆ మహానుభావుడైనటువంటి శ్రీ విష్ణువు యొక్క రూపాన్ని వ్యాస మహర్షి ఎలా చెప్పాడో అదే పద్ధతిగా ఒకసారి కళ్ళలో అలా దర్శిద్దాం. భూపాదౌ యస్య నాభిర్వ్యదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశాశిరోర్జౌర్ముఖమపి దహనః యస్య వాస్తేయమత్తిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ప్రేక్షకులైన వీరందరూ ఒక్కసారి కళ్ళతో ఆ రూపాన్ని దర్శించండి. బ్రహ్మాండమైనటువంటి విశ్వరూపుడు ఆయన. అలా విశ్వమే రూపంగా కలిగిన వాడు నిలబడ్డాడు. భూపాదౌ, ఈ కనిపించే భూప్రపంచం అంతా ఆయన రెండు పాదాలు అంతే. రెండు పాదాలకి మించి భూమి లేదు. యస్య నాభిర్వ్యత్, ఓ వ్యక్తి నిలబడ్డాడంటే అతని పాదాల దగ్గర నుండి అలా బొడ్డు చూస్తే బొడ్డు ఎక్కడుంది ఈ విశ్వరూపానికి? వియత్, ఆకాశం ఆయన బొడ్డు. అసురనిలహ, ఈ నోటి నుండి అమోఘమైనటువంటి ప్రాణవాయువు విడుదల అవుతూ ఉంటే మనందరం ఆ ప్రాణవాయువుని స్వీకరిస్తూ, మనమే కాదు చెట్లు అన్నీ కూడా, లోకంలో ప్రాణం కలిగినటువంటివన్నీ కూడా ప్రాణవాయువుని అలా సుఖంగా పీలుస్తూ నిలుస్తూ ఉన్నాయి. చంద్రసూర్యౌ చ నేత్రే, ఆ రూపానికి చంద్రుడు ఒక కన్ను ఎడమ కన్ను, సూర్యుడు ఒక కన్ను కుడి కన్ను. కర్ణావాశాః, మనకి 10 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు కాదు, 8 దిక్కులు కాదు, 10 దిక్కులు మనకి. ఇటు ఉండే చెవులు, అటు ఉండే చెవులు ఏవైతే ఉన్నాయో ఆ 2 చెవులు మొత్తం ప్రపంచం నిండుగా ఎక్కడ ఏ ధ్వని వినిపిస్తున్నా స్వీకరించగలిగినవి. ఆర్తి ధ్వని వినిస్తే మరీ జాగ్రత్తగా వినేవి. మనం ఇక్కడ ఇప్పుడు ఈ పారాయణాన్ని ప్రారంభించబోతున్నామనే మాట కూడా అదిగో ఆ చెవులు స్వయంగా వింటున్నాయి. శిరోద్యౌ, ఈ శిరసు ఆ స్వర్గలోకం. ముఖమపి దహనః, సంస్కృతంలో ముఖం అంటే కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉన్నది అని అర్థం కాదు, నోరు అని అర్థం. నోటి నిండా అగ్ని అలా వెలుగుతుంది కాబట్టి అగ్నితో కూడిన వాయువైన ప్రాణవాయువుని మనం పీల్చి సుఖంగా ఉండగలుగుతున్నాం. అక్కడి నుంచి మెల్లగా రూపాన్ని కిందికి చూస్తున్నాం. ముఖమపి దహనః యస్య వాస్తేయమత్తిః, మిగిలినటువంటి చేపలు, తాబేళ్లు, పీతలు, మొసళ్ళు ఇవన్నీ కూడా జీవించడానికి ఇదిగో ఈ తన బొడ్డు నిండుగా సముద్రాన్ని ఏర్పాటు చేశాడు. 4 సముద్రాలని మహానుభావుడు. అంతస్థం, పైనటువంటి బొద్ద నుండిగా సుర నర ఖగో భోగి గంధర్వ దైత్యైః, సురులు సుస్థురాంతి, ఎప్పుడూ ఆనందంతో ఉండే రూపం కలిగిన వాళ్ళు సురులు.
నా రాహ ఎప్పుడూ ఆనందంతో ఉండనటువంటి వాళ్ళు, ఎంత ఆనందం వచ్చినా ఇది లేదని దుఃఖపడేటటువంటి నరులు వీళ్ళు ఉన్నారు. గో నరులు 2 కాళ్ళు కలిగిన వాళ్ళైతే, గో ఈ పశువులన్నీ 4 పాదాల వాళ్ళు అలా బొజ్జలో తిరుగుతున్నారు. గమనించండి. గో భోగి, ఏ పాములన్నిటినీ మనం దుర్మార్గపు ఆ విధమైన ప్రాణులుగా ఊహిస్తామో వాటిని కూడా గోలోకంతో పాటు ఈ భోగిలోకం కూడా అక్కడే ఉంచుకున్నాడు ఆయన ఉదరంలో. గంధర్వ దైత్యై, అమోఘమైనటువంటి దేవలోకపు గానాన్ని చేసేటటువంటి గంధర్వులు అక్కడే ఉన్నారు. ఏ దేవతలందరినీ కూడా ప్రార్థించి వరాలని పొందారో ఆ రాక్షసులు కూడా అక్కడే ఉన్నారు. అంతటి అమోఘమైన రూపంతో చిత్రం రమ్యతేతం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. అటువంటి మహాద్భుతమైనటువంటి విశ్వరూపుడైన ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని కళ్ళలో తలుచుకుని బుద్ధిలో అలా స్థిరం చేసుకుని ఇదిగో ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడానికి ప్రారంభిస్తున్నాము అని మనవి చేస్తూ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనఫ్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్యాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ప్రావచ్చినమ్మా మీది ప్రామర్చలు అనేశారు. ఇక్కడ 6 ప్రశ్నల్ని అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు. అంచేత కలిపి ఒకే వాక్యంగా చదివేయకుండా ప్రశ్న 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 అలా 6 వచ్చేలాగా నిదానించి చదవండి. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఓధర్వః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అద్భుతం. ఇలా చదివినప్పుడు మీరు ఇళ్ల దగ్గర కూడా చదువుకున్నప్పుడు ఇన్ని ప్రశ్నలు వేశాడా, ఇన్ని సమాధానాలు ఉన్నాయా అని అర్థమవుతుంది. చదవండి. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యంస యజమానస్తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సువర్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవైరచ్చేన్నరః సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ
परमं यः परायणम् पवित्राणाम् पवित्रं यो मङ्गलानाम् च मङ्गलम् दैवतम् देवतानाम् च भूतानाम् यो व्ययः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिंश्च प्रलयम् यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रम् मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नाम् सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्टुप् तथा देवो भगवान् देवकीसुतः अमृतांशोद्भवो बीजम् शक्तिर्देवकी नन्दनः त्रिसामाहृदयम् तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुम् जिष्णुम् महाविष्णुम् प्रभविष्णुम् महेश्वरम् अनेकरूप दैत्यान्तम् नमामि पुरुषोत्तमम् अस्य श्री विष्णो दिव्य सहस्रनाम स्तोत्र महामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्री महाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुरिति बीजम् देवकी नन्दन स्रष्टेति शक्तिः उद्भवक्षोभनो देव इति परमो मन्त्रः शङ्ख बृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गगन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामा सामगस्तामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः काल इति दिग्बन्धः श्री विश्वरूप इति ध्यानम् श्री महाविष्णु प्रीत्यर्थे सहस्रनाम जपे विनियोगः ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేసేటప్పుడు అతి ముఖ్యమైనటువంటి వాటిని కొన్నిటిని వివరించుకుంటే చాలా వివరంగా అర్థమవుతుంది, అది బుద్ధిలో నిలువ ఉండిపోతుంది. వ్యాసుణ్ణి నువ్వెవరివయ్యా అని అడిగితే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. మన ఎవరన్నా మన పేరు అడిగితే మన పేరు మాత్రం చెప్పు ఊరుకుంటాం. మన నాన్నగారి పేరు, తాతగారి పేరు, ముత్తాత గారి పేరు, మన అబ్బాయి పేరు ఏమైనా చెప్తామా? మరి ఏంటి శ్లోకం ఇలా ఉంది? వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠ మహర్షి యొక్క మునిమనువుడు, శక్తే పౌత్రం, శక్తి మహర్షి యొక్క మనుమడు, పరాశరాత్మజం, పరాశరుని కొడుకు అయినటువంటి ఈయన, శుకతాతం, శుకుడని ఆయన తండ్రి ఆయన వాడు వ్యాసుడు అని. ఎందుకు ఇందరి పేర్లు చెప్పాలి? గుర్తుంచుకోవాలి. మా ముత్తాత గారండి అగ్నిహోత్రాన్ని చేసేవాడు, నిరంతరం జపాన్ని ధ్యానాన్ని తపస్సుని చేసి అడుగు మీద కూర్చుని వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి ఆశీర్వచనాన్ని చేస్తూ ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉండేవాడు. నాతో అయిపోయిందని మౌనం ఆయన అనుకోలే ముత్తాత గారు. ఆయన కొడుకైనటువంటి మా తాతగారికి మళ్ళీ అదే పద్ధతిని నేర్పాడు. మా తాతగారు అలాగే చేసేవారు. ఆ తాతగారు ఏదో నా తరం అయిపోయింది అని చెప్పి అనుకోరా, ఆ తాత తన కొడుకైనటువంటి తండ్రి కూడా అదే పద్ధతిని నేర్పాడు. ఆ ఇక్కడ కొడుకు ఎవరంటే పరాశరుడు. నా వరకు అయిపోయింది, నా వంశం అయిపోతుంది, ఇక తర్వాత వాళ్ళు వింటారా వినరా అనుకోలా. తన పుత్రుడైనటువంటి శుకునికి మళ్ళీ అదే విద్యని నేర్పాడు. అంటే ఏమర్థమవుతుంది దీని ద్వారా? ఏదో మా తాత అలా చేశాడు, మా నాన్న అలా చేశాడు, మాకెక్కడ కుదురుతుంది అనే మాట ఉండకూడదని తెలియజేస్తున్నాడు వ్యాసుడు. బాగా గుర్తుంచుకోగలగాలి. సంప్రదాయం అనేది అలా 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 వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టే ఇవాళ విష్ణు సహస్రనామ పారాయణం అలా బ్రహ్మాండమైనటువంటి ఆ నదిలా అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెంకటేశ్వరుడు మనందరికీ ఈ విధంగా ఆజ్ఞాపన చేశాడు. ఒక్కొక్క శ్లోకాన్ని లోలోపలికి వెళ్ళి తరిచి అర్థాన్ని చూస్తే చాలురా ఈ జీవితానికి అనిపిస్తుంది.
ఇవాళ ధర్మ సందేహాలని ప్రత్యేకమైన ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రశ్నలన్నీ కూడా దీంట్లో ఎక్కడివో కానే కాదు. కమర్చంత ప్రాప్నుర్మానవా శుభం, ఇందాక మీరు చదివారు. ఎవరిని అర్చిస్తూ ఉంటే మనుషులందరూ కూడా శుభాన్ని పొందుతారు అని విష్ణువే స్వయంగా చెప్పాడు మనకి. విష్ణు సహస్రనామ స్తోత్రం ద్వారా చెప్పాక కూడా ఆయన్ని పూజించా, ఈవిడ్ని పూజించచ్చా, ఆయన ఎవరో స్వామివారిలో ఉన్నారు, ఈయనెవరో వేషం వేసుకున్నారు, ఇట్లాంటి అనుమానాలు ఏమాత్రమూ లేకుండా ఉంటాయని స్వయంగా మనకి విష్ణు సహస్రనామం చెప్తోంది. అన్నిటికంటే ఇంకో గొప్ప మాట, లోకంలో ఏదైనా గొప్పది ఉంటే ఈ చిత్రం నేనే గీశాను, ఈ పాట నేను పాడాను, ఇది నాది, ఈ వ్యాఖ్యానం నాది అంటాం. మహానుభావుడైన భీష్మ పితామహుడు ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే, నేను రాసినవి కాదయ్యా, ఎందరో ఋషులు లాగంటే ముందు 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 ఈ విష్ణు సహస్రనామాల్ని గానం చేస్తే ఆ గానం చేసిన దాన్ని నేను చెప్తున్నానడే. ఎంత గొప్ప విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ నేనే 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 అనుకుంటానే అని అనుకోవద్దని మొట్టమొదటి మనకి చెప్పినటువంటి వాడు భీష్మ పితామహుడు. సామాన్యమైనటువంటి మాట కాదు. ఇలా అక్షరాక్షరాన్ని కానీ విష్ణు సహస్రనామంలో వచ్చేదాన్ని అలా తరిచి తరిచి చదువుకుంటూ వెళుతూ ఉంటే ఎంత గొప్ప అని అనిపిస్తుంది. ఆ విధమైనటువంటి ఆలోచనతో సహస్రనామ పారాయణాన్ని చేస్తే ఎంత గొప్పవాళ్ళం మనం అవుతాం ఆయన అనుగ్రహం వల్ల. ఇంకొక మాట చెప్పి మళ్ళీ కార్యక్రమంలోకి వద్దాం. 1000 నామాలు ఉండాలా, ఎందుకంత అని దుర్విమర్శ చేసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. 1000 ఎందుకండి, 10 జాలుగా, 108 జాలుగా, అష్టోత్తరంలో సరిపోదా, 1000 ఉండాలా, ఆయనకి అంత పొగిడించుకోవాలని ఆనందమా, ఇట్లాంటి వ్యాఖ్యానాలు దుర్విమర్శలు చేసేవాళ్ళన్నారుగా. వాళ్ళని గట్టిగా నోరు మోయించగలిగిన శక్తి మనకు కావాలంటే విష్ణు సహస్రనామాలు చెప్పాలి. మనం ఇంట్లో ఉన్నాం, మన తమ్ముడికి మనం అన్న, మన అన్నకి మనం తమ్ముడు, మన తాతకి మనం మనవడు, మన ముత్తాతకి మునిమనవడు, మన మేనత్తకి మేనల్లుడు. మనకే ఏ ఉద్యోగానికి వెడితే ఆ అధికారం, ఇక్కడుంటే అది, ఇక్కడుంటే అది. మనమే 30-40 పేర్లు కలిగిన వాళ్ళం అవుతూ ఉంటే బ్రహ్మాండమైన 14 భువనాలని అలా శాసించేటటువంటి మహానుభావునికి 1000 అని అనుకోవాలి తప్ప 1000 అని అనుకోకూడదు. 1000 అనుకున్నా అంటే బుద్ధిహీనుడే. 1000 అని పైగా ఆ 1000 నామాలు ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన సాక్షి రూపంగా వచ్చినవి. ఆయన చేసిన ప్రతి చేష్టని కూడా అక్షర రూపంగా బంధిస్తే ఏర్పడ్డ నామాలు విష్ణు సహస్ర నామాలు. 1000 మాటలు ఎందుకయ్యా అంటాను లోకంలో, అంటే అన్నీ అనర్థం. కాబట్టి అటువంటి మహానుభావుని నాయన నువ్వు చేసిన అన్ని విశేషాలకి అన్ని నామాలని చెప్పగలిగినంత శక్తిమంతులం మీద కాదు. కాబట్టి మేము మాకు తెలిసినంతలో 1000 నామాలతో నిన్ను ఈ విధంగా స్తుతిస్తున్నామని వ్యాసుడంతటి వాడు అన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏం కావాలి. అంతటి వాడు 1000 నామాలని గ్రంథస్థం చేసి మన కోసం అందించాడు ఆయన. అంతటి అమోఘమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మనం చేస్తున్నాం. పారాయణం అంటే దాంట్లో నిమగ్నం అయిపోవడం అని, పర అయనము పారాయణం, దాంట్లో నిమగ్నం అయిపోయి చదవాలి. ఖాళీ లేనప్పుడు తొందరగా చదివేద్దాం అనుకున్నప్పుడు, ఏదో కార్యాలయానికి వెళ్ళిపోవలసిన కంగారులో ఉన్నప్పుడు వద్దు, మానేయండి. భగవంతుడు పాపాన్ని మీకు అంటగట్టడు. దాని యందే పరాయణ బుద్ధి అంటే దాని యందే ధ్యానం కలిగి మనం చేశాం. అమోఘంగా నీళ్లపాలు త్రావ నీరసమే మిగులును. కాబట్టి తొందరగా వద్దు, చక్కగా ఆనందంగా హృదయపూర్వకంగా సమయం ఉన్నప్పుడు మాత్రమే చదువుదాం. చదివి విష్ణువుని ప్రసన్నుని చేసుకుందాం, ధైర్యంగా ఉందాం. ఇందాక మనం చదివినటువంటి భాగంలో ఉద్భవక్షోభణో దేవ అని చదివాం. క్ష అనే అక్షరం ఉన్నప్పుడు విసర్గ పైన ఆగాలి. ఉద్భవ క్షోభణ అలా రావాలి. ఏమండి, అదొక చిన్న పొరపాటు సరి చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, మనమేమో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నామని ప్రారంభించాం. మొదలుపెట్టేటప్పుడు విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, ఇదేమిటి మొదటిది ఒకటి చదివేది ఒకటినా అనే అనుమానం మనకు రావాలి. చిత్రం ఏంటంటే
భగవంతుడు ఆలోచించాడు ఎన్ని కష్టాలు మనుషులకు వస్తాయి అని. 1000 ఒక్కొక్క నామం, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క కష్టాన్ని తీర్చేందుకు ఒక్కొక్క మంత్రం. సహజంగా మంత్రాన్ని మనం ఉపదేశంగా పొందాలంటే ఉపదేశించేటటువంటి గురువు జన్మ నక్షత్రం, మన నక్షత్రం సరిపడాలి. మన ఇద్దరి నక్షత్రాలు సరిపోయిన తర్వాత ఆ చెప్పబడే రోజైతే ఏదైతే ఉందో ఆ రోజు ఈ ఇద్దరికీ సరిపోయింది కావాలి. మూడవది పోలిక సరికాదుగా ఒక మాట చెప్తున్నాను. రక్తాన్ని దానం చేశాం అనుకుందాం, రక్తాన్ని కోల్పోయినందుకు నష్టపోకుండా ఉండేలా మళ్ళీ రక్తం పట్టేందుకు కొంత ఆహార ద్రవ్యాన్ని తీసుకోవాలి, వైద్యుడు చెప్తాడు. అలా ఉపదేశించేటటువంటి ఏ మహానుభావుడైతే ఉన్నాడో ఆయన మనకి ఉపదేశించినందువల్ల నష్టపోయేటటువంటి తన తపశ్శక్తిని మళ్ళీ పూరించుకునేందుకు ముందే ఎక్కువ ప్రత్యేకమైన విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రాన్ని బాగా ఎక్కువ సార్లు మననం చేసి ఒక 10-15 ఆ పారాయణ ఫలితాన్ని మనకిచ్చి మళ్ళీ ఆయన సామాన్య స్థితికి రావాలి. ఇన్ని ఉంటాయి. కానీ మహానుభావుడైనటువంటి ఆ భీష్ముడు అంపశయ్య మీద పరుండి స్వయంగా తనకి తానుగా ఆ ఋషులందరూ గానం చేసిన దాన్ని చెవిలో వింటూ 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 అలాగే వింటూ 1000 నామాలని స్వయంగా ఇచ్చి ఇది మహామంత్రంగా చేశాడు. మహామంత్రం అంటే అన్ని మంత్రాల యొక్క సమూహము అని అర్థం. దివ్య సహస్ర నామ స్తోత్ర మహామంత్రం. మంత్రం అంటే ఒక కష్టం తీరేందుకు వాడేది. మహామంత్రం అంటే అన్ని కష్టాలని తీరేందుకు అన్ని మంత్రాల సమూహం. పైగా సహస్రనామాలు. ఇంతేకాదు దివ్య ఆలోకం నుంచి వచ్చినవి తప్ప ఇక్కడెవరో సంస్కృత పండితుడు కూర్చుని పరిష్కరించి దిద్ది రాసినవి మాత్రం కానే కాదు. అన్నిటికంటే మహాద్భుతమైన రహస్యం ఏ భీష్ముడున్నాడో ఆయన ఈ నామాలన్నింటినీ గానం చేసింది తన ఇంట్లో కష్టాలు తీరాలనో తన ఒంట్లో వ్యాధులు పోవాలనో కాదు. కళ్ళ నీళ్ళు వస్తాయి చెప్తూ ఉంటే అంతటి అద్భుతమైన విషయం ఇది. లోకంలో మనం ఏదైనా తప్పు చేశాం అనుకుందాం, ఆ తప్పుకి శిక్ష పడేలా ఎలా ఉండకుండా ఉంటుందో తప్పుకి శిక్ష పడకుండా ఎలా తప్పించుకోవాలో అన్ని మార్గాల్ని చూసుకుంటాం. భీష్మితామహుడు మాత్రమే తాను చేసిన తప్పులకి శిక్షని పరమేశ్వరుడు విధించడానికి ముందు తన తప్పులకి తానే శిక్ష విధించుకున్నాడు. అంచేతనే అంపశయ్యం మీద పరున్నాడు. ఆయన సర్వ సైన్య అధ్యక్షుడు. 18 శంఖాలుంటాయి ఆయన దగ్గర. ఒక శంఖాన్ని పిలిస్తే మంత్రులు వస్తారు, ఒక శంఖాన్ని పూరిస్తే గజబలం వస్తుంది, ఒక శంఖాన్ని పూరిస్తే అశ్వబలం వస్తుంది, ఒక శంఖాన్ని పూరిస్తే ఇలా అలా ఉంటాయి. ఆ 18 రోజుల యుద్ధకాలం ఏదైతే ఉందో అదే భూమిలో అలా 10వ నాడు అయిపోయిన తర్వాత పడిపోయి ఒక్కరిని కూడా తనకి సహాయుడిగా ఉంచుకోవాలి. గద్దలు అక్కడికి వచ్చి పెద్దగా రెక్కలతో కొడుతుంటే ఆ ధ్వనులు విన్నాడు. రాబందులు ఎగురుతూ ఉంటే ఆ చప్పుళ్ళు విన్నాడు. నక్కలు తోడేళ్లు భయంకరంగా కూలలు పెట్టి అరుస్తూ ఉంటే వాటిని విన్నాడు. ఏ రాజపుత్రులైనటువంటి వాళ్ళు అలాగే సేనాధిపతులు ఇంకా మిగిలిన వాళ్ళు ఈ రాజకులాలు నాశనం అయిపోవుగాక, మా భార్య పిల్లలకి మేము కనిపించకుండా కాళ్ళు చేతులు తెగి రక్తాలు కారుతూ దుఃఖపడుతున్నామే, వీళ్ళకేం పట్టదని తన రాజ వంశాలందరినీ ఇష్టం వచ్చినట్టు నిందిస్తూ ఉంటే అలా మౌనంగా విన్నాడు. రక్తాలన్నీ బురదగట్టి అక్కడ ఉంటే ఆ బురద వాసన అసహ్యంగా ఉంటే పీలుస్తూ ఉండిపోయాడు. ఆయన దృష్టంతా ఒకటే విష్ణువుని దర్శించాలి అనేది మాత్రమే. ఆ విష్ణువుని అంతగా అదే బ్రహ్మాండమైన యుద్ధరంగంలో అలా పడి ఆయన్ని మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టే అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరం యప్రయాతి. ఎవరైనా నన్ను తలిస్తే నేను స్వయంగా వారి గురించి ఆలోచించి చేస్తాను, వారికి మోక్షాన్ని ఇస్తానని పరమేశ్వరుడు అంటే ఆ కృష్ణుడు స్వయంగా ఇక్కడికి వచ్చాక అప్పుడు ఆయన్ని చూసి ఈయన గానం చేశాడు. గానం చేశాక కృష్ణుడు రాలా, గుర్తుంచుకోండి. అంతటి శక్తిమంతుడు భీష్ముడు, మామూలు వాడు కాదు. ఇంతటి పుణ్యాత్ముడైన వాడు ఆ లోకానికి వెడుతున్నాడని తెలుసుకుని
ఆయనే స్వయంగా విష్ణువే కృష్ణ రూపంలో వచ్చి ఈ గానం అంతటిని చక్కగా విన్నాడు. వినడమే కాదు, అలా తనలో లీనం కాబోయేటటువంటి ఏ భీష్మ పితామహుడు ఉన్నాడో ఆయనకి తన దర్శనంతో పాటు పాండవులు 5గురి దర్శనం, మహర్షుల దర్శనం, రాజఋషుల దర్శనం, బ్రహ్మాండమైనటువంటి ఆకాశంలో నిలిచిన ఎందరెందరో దివ్య పురుషుల దర్శనాన్ని చేయించాడు ఆయన భీష్మునికి. మనం విష్ణువుని ప్రార్థిస్తే ఆ రూపం కనిపిస్తుందో లేదో, భీష్ముడికి ఇందరి దర్శనం కలిగించింది దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రం మాత్రమే. అంతటి గొప్పది మీరు పారాయణం చేస్తున్నారు. అంతటి విష్ణువు యొక్క దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రాన్ని మనందరం పారాయణం చేయగల అదృష్టానికి నోచుకున్నాం. చూశారు కదా, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అన్నిటిలో మచ్చుకి 1, 2 మాత్రమే మనం అనుకున్నాం. మీద రాబోయేటటువంటి భాగాల్లో విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అలా ఇంకా క్రోలుతూనే వెడదాం. పారాయణాన్ని నిర్దుష్టంగా ఒక్క తప్పు కూడా లేకుండా ఉండేలా చేద్దాం. ఈ విష్ణు సహస్రనామం అనే ఆ ప్రవాహాన్ని మన తరువాతి వారికి కూడా అర్థవంతంగా అందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.